తల్లి యొక్క సహాయం. ఉదయాన్నే పిట్టల కిలకిల ధ్వనితో గ్రామం మేలుకుంది. చిన్న గ్రామమైన వనమల గ్రామం ప్రకృతితో మమేకమైనది. అక్కడే నివసించే అమ్మ ప్రేమలత కథ ఇది. ప్రేమలత ఓ గరిచోట మాలిన అమ్మ. ఆమెకు 3 పిల్లలు, పెద్దవాడు రమేష్, చిన్నవాడు సురేష్, మధ్యలో ఉన్నది కీర్తి. భర్త 10 ఏళ్ల క్రితమే అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటినుంచి ఆమె పిల్లల కోసం ప్రతిరోజూ కష్టపడుతూ, ఎండలో, వానలో శ్రమిస్తూ జీవనం సాగించింది. ఒక్కసారి గ్రామంలో పెద్ద వరద వచ్చింది. పెద్ద వానల కారణంగా చెరువు ఉప్పొంగి పొలాలన్నీ నీటిలో మునిగిపోయాయి. గ్రామానికి వెళ్లే మార్గాలు కూడా మూసుకుపోయాయి. అంతవరకు బాగానే ఉన్న ప్రేమలత ఇంటికి కూడా వరద నీరు చొచ్చుకొచ్చింది. అప్పుడు కీర్తికి జ్వరంతో నలుగుతున్న సమయం. గ్రామంలోని ఆసుపత్రి వరద నీటిలో మునిగిపోయింది. ప్రేమలత ఆ సమయంలో భయపడలేదు. చిన్నారి కీర్తిని తన ఒడిలో వేసుకొని, ఆమె శరీరం నానకుండా పాత పద్ధతి కలపలతో తయారుచేసిన ఒక చిన్న బోట్లా ఉన్న పనెము తొక్కుకొని ఊరులోని బలమైన చోటికి వెళ్ళింది. ఆమె అడుగులు బలంగా లేవు కాని మనసు మాత్రం గట్టి. రాత్రంతా చిన్నారి కీర్తిని హత్తుకొని ఉషోదయాన్ని ఎదురుచూసింది. పొద్దుపొడవగానే ఆమెను బస్తీలోని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్లు నిస్సహాయంగా చూశారు కాని తల్లి సమయానికి తీసుకురావడంతో బాలిక ప్రాణాలతో బతికింది. ఆ సంఘటన తర్వాత గ్రామంలో ప్రేమలతంటే అందరికీ గౌరవం పెరిగింది. ఆమె పిల్లలు పెద్దయ్యాక ఉన్నత విద్యలకై వెళ్లారు. కాని ఎప్పుడూ అమ్మను మరిచిపోలేదు. ప్రేమలత కష్టాల్లో కూలిన చెట్టు కాదు, దానివల్ల నీడను ఇచ్చే వృక్షంగా ఎదిగింది. మొదటిసారి కాదు, చివరిసారి కాదు, తల్లి సహాయం ఎప్పటికీ పిల్లల కోసం నిరంతరం కొనసాగే దైవిక సహాయం. లాల యొక్క దురాశ. ప్రతి మనిషికి ఆశలు ఉండటం సహజం. కాని ఆ ఆశలు హద్దులు దాటి అత్యాశగా మారితే అది వ్యక్తిని అంధంగా, స్వార్థపరుడిగా మార్చేస్తుంది. అలాంటి ఓ వ్యక్తి కథే లాల యొక్క దురాశ. లాల అనేది ఒక లోభి వ్యక్తిని సూచించే రూపక పాత్ర. ఇతనికి ఉన్నదానిలో సంతృప్తి లేదు. ఎప్పటికప్పుడు ఎక్కువ సంపాదించాలని, దాచుకోవాలని, ఇతరులను మోసం చేసి కానీ సంపద కూడబెట్టాలని తపన. ఇలాంటి వ్యక్తి జీవితంలో ఏ సమయంలోనైనా ఏదో ఒకరోజు అతని దురాశ అతనికే విషమం కలిగిస్తుందనే సందేశం ఈ కథ ద్వారా అందుతుంది. ఒక సందర్భంలో లాల కొంత పొలం కొన్నాడు. కాని అతనికి అంతటితో సరిపోలేదు. ఎక్కువ భూమిని పొందాలని అతనికి కోరిక కలుగుతుంది. ఒక రోజు ఓ వలసగూడెం వ్యక్తి అతనికి ఒక షరతు చెబుతాడు, నీవు ఉదయాన్నే నడక మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ముందు తిరిగి ఈ స్థలానికి వచ్చేస్తే, నీవు నడిచినంత భూమంతా నీదవుతుంది. ఇది విని లాల అత్యాశ పెరుగుతుంది. మరింత భూమిని పొందాలనే తపనతో అతడు నిదానించకుండా ముందుకు నడుస్తూ ఉంటాడు. చివరికి అతని శరీరం అలసిపోతుంది. గుండె ఆగిపోతుంది. అతనికి లభించినది అంతా వృథా. ఈ కథ మనకు గొప్ప బోధను అందిస్తుంది. మనిషి ఆశను నియంత్రించుకుంటే అది అభివృద్ధికి దోహదం చేస్తుంది. కాని దురాశ మనిషిని నాశనానికి దారి తీస్తుంది. సంతోషంగా, సంతృప్తిగా జీవించడమే నిజమైన ధనం. నిబంధన: ఈ కథ మునుపటి కాలంలో రష్యన్ రచయిత లెవ్ టాల్స్టాయ్ రాసిన హౌ మచ్ ల్యాండ్ డస్ అ మ్యాన్ నీడ్ అనే కథ ఆధారంగా ప్రసిద్ధి చెందింది. దీనిని పలు భాషల్లోకి అనువదించారు.